నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఆపరేషన్ సింధూర్ పూర్తయిందా? అనుకున్న లక్ష్యాలని సాధించగలిగిందా? అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నటువంటి ఇండియన్ డిఫెన్స్ వ్యవస్థ మొత్తం ఎందుకు సీజ్ ఫైర్కి అర్ధాంతరంగా వెళ్ళవలసి వచ్చిందని అనేక ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నాయి. దాని మీద ప్రభుత్వ వైపు నుంచి వివరణ ఇస్తూ ఉన్నారు. ఈరోజు కూడా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జరిగిన తీరుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. డీజీఎంఓ స్థాయిలో కుదరాల్సినటువంటి సీజ్ ఫైర్కి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ఎందుకు పదే పదే తన వల్లే ఇది కుదిరింది, వ్యాపారాన్ని కట్ చేస్తానని బెదిరింపుతో అటు భారత్ పాకిస్తాన్ దారికి వచ్చాయని చెప్పటం, కానీ పెహల్గామ్లో ప్రాణాలు కోల్పోయిన ఆ బాధితులని చంపిన క్రూరుల్ని మనం పట్టుకోగలిగామా, కనీసం అంతమొందించగలిగామా? అలాగే మన బీఎస్ఎఫ్ జవాన్ని పాకిస్తాన్ తన కస్టడీలోకి తీసుకుంది. పదే పదే సీజ్ ఫైర్ వైలేషన్కి పాకిస్తాన్ పాల్పడుతుంది. ఎన్ని అంశాల మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు గౌరీశంకర్ గారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే ఎన్వి సుభాష్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ మహేష్ కొనగాల గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే వీరయ్య గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా గౌరీశంకర్ గారు నమస్కారం. నమస్కారం గౌరీశంకర్ గారు, మనం 7వ తారీఖు నుంచి సరే ఏప్రిల్ 22న ఈ పెహల్గాం దుర్ఘటన జరిగిన తర్వాత దేశమంతా దానికి ఒక ప్రతీకారం తీర్చుకోవాలి, టెర్రరిస్టులని తుదముట్టించాలన్నటువంటి కసి వచ్చిన మాట నిజం. దానికి మనం సఫిషియెంట్ టైం తీసుకున్నాం, వ్యూహాత్మకంగా రచన చేసాం, బంబార్డ్ చేసి పడేసాం. అటు లష్కర్ ఏ తోబా కావచ్చు, లేకపోతే జైషే మహమ్మద్ కావచ్చు, హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, వాళ్ళ స్థావరాల్ని అటు పీఓకేలో 5 చోట్ల, పాక్లో ఒక పంజాబ్ లాంటి ప్రావిన్స్లో ఒక 4 చోట్ల కూడా మనం దాడులు చేయగలిగాం. సరే, వాళ్ళు ప్రతిదాడులకు వచ్చారు. 7వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా ఈ ప్రహసనం అంతా నడిచింది. మధ్యలో 8వ తారీఖు 10వ తారీఖు 2 రోజులు అమెరికా విదేశాంగ మంత్రి మన ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్తో మాట్లాడారని చెప్తున్నారు. మధ్యలో 9వ తారీఖున అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత ప్రధానితో మాట్లాడారని చెప్తున్నారు. 10వ తారీఖు ఉదయం భారత్ తిరుగులేని విధంగా రావల్పిండితో సహా వాళ్ళ కీలకమైన స్థావరాలన్నింటి మీద, ఆర్మీ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్ క్యాంప్స్ మీద కూడా దాడి చేయగలిగింది, రైన్బోల్ని ధ్వంసం చేయగలిగింది. అద్భుతంగా మనం పర్ఫామ్ చేస్తూ ఉన్నాం. దేశమంతా ఐక్యంగా, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రభుత్వాలు, ప్రజలు, సమాజం మొత్తం నీరాజనాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాసెస్లో మనందరికంటే ముందు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు, సీజ్ ఫైర్ నా వల్లే కుదిరింది, కాల్పుల విరమణకి అటు భారత్ను పాకిస్తాన్ అంగీకరించాయని. అక్కడి నుంచి ఎందుకు ఇది జరిగింది, మన లక్ష్యాలు నిజంగా ఆపరేషన్ సింధూర్ ఏదైతే వాళ్ళ సింధూరాలు తీసేశారని చెప్పామో ఆ లక్ష్యాలు నెరవేరినాయా, ఆ టెర్రరిస్టులను పట్టుకోగలిగాము, ఇలాంటి ప్రశ్నలు అనేక లేవనెత్తున్నాయి. మధ్యలో అటు అమెరికా అధ్యక్షుడు క్లెయిమ్ చేసుకోవటం ఒకటైతే, పదే పదే ఆయన ఒకసారి కాదు, రిపీటెడ్గా స్వయంగా ఆయనే మాట్లాడుతున్నారు మీడియా ముందుకు వచ్చి. ఇదేదో ఊహాగానాలు కాదు, మన వైపు నుంచి దాని మీద కనీసపాటి స్పందన, ఏదో ఒక ప్రకటన తప్ప ఆయన కుదర్చలేదు, ఎక్కడ వాణిజ్యపరమైన చర్చలు రాలేదు, ఈ అంశాలు తప్ప మరొకటి లేదు. రెండవది, ఆపరేషన్ సీజ్ ఫైర్ 5 గంటల నుంచి మొదలైందంటే ఆ రోజు రాత్రి పాక్ దాడులు చేసింది, ఒక బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్తో సహా 5గురు చనిపోయారు. సేమ్ డే నైట్ సీజ్ ఫైర్ అమల్లో ఉన్న రోజు రాత్రి. నిన్న రాత్రి భారత ప్రధాని మాట్లాడాక కూడా డ్రోన్స్ వచ్చినాయి, ఒక 4 ప్రాంతాల్లో డ్రోన్స్ వచ్చినాయి, కొన్ని విమానాలు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఈ సర్వైలెన్స్ డ్రోన్స్ను చూసి. సో ఈ మొత్తం సిచ్యువేషన్లో దేశమంతా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్ అనుకున్న లక్ష్యాలను చేరుకోగలిగిందా అన్న దాని మీద ఏం చెప్తారు? ఒక్కటి మీరు ఆలోచన చేయాలి, యు ఆర్ డీలింగ్ విత్ ఏ డిఫరెంట్ ఎనిమీ. భారతదేశము ఇండియా ఇస్ ఏ డెమోక్రటిక్ కంట్రీ రూల్డ్ బై ఏ సివిలియన్ గవర్నమెంట్. మిలిటరీ ఇస్ నాట్ యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ గవర్నెన్స్ లో. పాకిస్తాన్ లో 3 ప్లేయర్లు ఉన్నారు అక్కడ. ఒకటి పేరుకు మాత్రం సివిలియన్ గవర్నమెంట్, నడిపించేది ఆర్మీ, దెన్ వీ హ్యావ్ ఎ టెర్రరిస్ట్ గ్రూప్స్. సో దేర్ ఆర్ 3 డిఫరెంట్ ప్లేయర్స్. అయితే సివిలియన్ గవర్నమెంట్ కి ఆర్మీకి అసలు పొంతనే లేదు. ఇండైరెక్ట్లీ ఆర్మీ ఇస్ రూలింగ్ ద కంట్రీ. కరెక్టే మీరు చెప్పే పాయింట్. డీజీఎంఓ అంటే కాదు గౌరీశంకర్ గారు, మన డీజీఎంఓతో వాళ్ళ డీజీఎంఓ చర్చలు అంటున్నారు, దానికి చెప్పండి. ఐ టెల్ యూ వాళ్ళ డీజీఎం, వాళ్ళ ఆర్మీ ఏం డిసైడ్ చేస్తుందో అది దట్ విల్ బి ద ఫైనల్. అండ్ సెకండ్ థింగ్,
మన దేశంలో నిజంగా అంటే బాధ అనిపిస్తుంది నిజంగా. ఇంతకుముందు ఒక వారం 10 రోజుల కిందకి ఏం చేశారు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక బొమ్మ ఎయిర్ క్రాఫ్ట్ పెట్టేసి దాని నిమ్మకాయ కట్టి ప్లేన్ ఎక్కి తీసినామని హేళన చేశాడు. ఇప్పుడు అట్లీస్ట్ ఈ గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, దే అటాక్ విజువల్స్ ఉన్నాయి మన దగ్గర. మన 26/11 ఏం చేశారు, మనం బాంబేలో అటాక్ చేసినప్పుడు ఏం చేశారు, డిడ్ దే అటాక్, వాట్ డిడ్ దే డూ? మనకు ఊరికే అనటము, చాలా హేళన చేయటము, గవర్నమెంట్ ఇన్సల్ట్ చేయటము, ప్రధానమంత్రి సార్ ఇక్కడ కాదు గౌరీశంకర్ గారు, ఇక్కడ మీరు వ్యక్తులుగా ఎవరన్నా ఇన్సల్ట్ చేసిన దానిలోకి నేను వెళ్ళట్లేదు కానీ I have seen all the visuals అండి. All the TV లో వస్తా ఉన్నది ఒక్కోటి. It's really very bad అండి. At this juncture, every Indian should stand by it. Every exactly. You did not expect Sultan Salahuddin Owaisi, మనం ఎక్స్పెక్ట్ చేయని కొద్ది MIM, he went all out. Did anybody expect? Really people are shocked. నా 26 మంది టెర్రరిస్ట్ వచ్చారు, చంపారండి. వాళ్ళ ముఖాలు తెలియదు, వాళ్ళు ఎట్లుంటారు. సారీ అండి, వాళ్ళ ముఖాలు తెలిసినాయి అని కాదు గౌరీశంకర్ గారు, మీరు ఫాలో అయినట్లేరు. వాళ్ళ ముఖాలు తెలిసినాయి, పాక్ ఆర్మీ కమాండర్ అని చెప్పి ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. దే హ్యావ్ రిలీజ్ ద ఫోటోగ్రాఫ్స్, రిలీజ్ ఫోటోగ్రాఫ్స్ చేశారు, మన విజువల్స్ వచ్చేసాయి. వేర్ ఆర్ దే? వాళ్ళ సేమ్ గవర్నమెంట్ ఇస్ ప్రొటెక్టింగ్ దెమ్, ద సేమ్ పాకిస్తాన్ గవర్నమెంట్ ఇస్ ప్రొటెక్టింగ్ దిస్ పీపుల్. దేర్ ఆర్ హైడెక్స్ ఉన్నాయి, మనలాగా కాదు కదా సార్. మన దొంగ రూటీని పట్టుకుపోయి జైల్లో వేస్తారు, అక్కడ లేదు కదా. ఇట్ ఈస్ ఏ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అండ్ స్టేట్ టెర్రరిస్ట్. దే ఆర్ ట్రైన్డ్. వాళ్ళని ఇక్కడ గొడవ అయింది అనుకో, తీసుకుపోయి ఎక్కడ దూరం దాచిపెట్టుకుంటారు, లేకుంటే వాళ్ళ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ లో. మొన్న ఒక 4 టెర్రరిస్ట్ చనిపోతే 20 వాళ్ళంతా వచ్చి ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు. So it's very difficult to deal with such a state, and it's not that easy to identify because the state is protecting the terrorists. And government day 1 నుంచి మన వాళ్ళు చెప్పారు, 26 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళు డెఫినెట్లీ we will target the terrorists అన్నారు. Terrorist house will wipe it out అన్నారు. That was the solution. That was only the target. Target was to hide out. They did not say with POK attack చేసి with POK లాక్కొని వస్తాము, లేదంటే పాకిస్తాన్ ని మొత్తం డిస్ట్రాయ్ చేసి. లేదు సార్, అసలు నేను ఆ చర్చలోకి వెళ్ళట్లేదు సార్. గౌరీశంకర్ గారు, సారీ, నేను పాకిస్తాన్ని డిస్ట్రాయ్ చేయాలి, అఖండ భారత్ లేదు POK ఇవి కూడా మాట్లాడలేదు సార్. చర్చ జరుగుతుందల్లా ఈ 2-3 అంశాలకే పరిమితం అవుతుంది. ఎవరైతే మన పెహల్గామ్ లో ప్రాణాలు తీశారో వాళ్ళని పట్టుకోగలిగామా? చర్చ స్టేట్మెంట్ కూడా వచ్చేది ఎక్కువ, ఒక 2-3 పార్టీలకించే వస్తాం. నిన్న మరి ఇంకా దారుణంగా ఏంటంటే, immediately parliament session పిలవాలి, we should debate on discuss this in the parliament and government should reveal it. And immediately Sharad Pawar garu, who was defense minister and is part of the Indie group, tanu immediately చెప్పేశాడు, that is not correct. మనం ఈ బ్యాటిల్ సీక్రెట్స్ అని మనం పార్లమెంట్ లో చెప్పి పబ్లిక్ లో చెప్పేది కావు. బ్యాటిల్ సీక్రెట్స్ కాదు సార్. మరి ప్రభుత్వం 2 సార్లు అఖిలపక్ష సమావేశం కాల్ఫర్ చేసింది, ఏం చేయబోతున్నారు చెప్పారు? ఆ బాధ్యత ఉండదా? అఖిలపక్ష సమావేశం కలిసి జరిగింది అని చెప్పాల్సిన బాధ్యత ఉండదా? లేదు, ఆల్ పార్టీ మీటింగ్ లో విల్ సే వి విల్ టార్గెట్ టెర్రరిస్ట్ హైడౌన్స్ అంతే చెప్తారు, కానీ మ్యాటర్ డీటెయిల్స్ ఎవరు అడగట్లేదు సార్. మ్యాటర్ యుద్ధంలో ఎలా చేయాలి, ఎప్పుడు ఎవరి మీద అటాక్ చేస్తున్నాము, ఆ వివరాలు ఎవరు అడగట్లేదు గౌరీశంకర్ గారు. చర్చల్లా మనం ఇప్పుడు ఇది ఎవరో ఒకలంటే కాదు, మీరు అన్నారు శరద్ పవార్ గారు చెప్పారని. బీజేపీ ఎంపీ నిష్కాంత్ దుబే ఆయన తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్నాడు. బీజేపీ ఎంపీ దాదాపు కొన్ని లక్షల మంది ఈ సీజ్ ఫైర్ అనగానే ఎందుకు ఇంత అబ్రప్ట్గా సీజ్ ఫైర్కి వచ్చాము మనం అనుకున్న, అది నేను దాన్ని సమర్థించట్లా, సీజ్ ఫైర్ మంచిదే కావచ్చు, కానీ మన కనీస డిమాండ్లు మనం పెట్టగలిగామా? ఇప్పుడు అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తే ఆ టెర్రరిస్టులు అప్పకి మీరే చెప్తున్నారు వాళ్ళని దాచిపెట్టింది పాకిస్తాన్ అని, మనది అప్పర్ హ్యాండ్ అయింది. ఎందుకు వాళ్ళని మనం అడగలేకపోయాం? కనీసం మన అధికారులని వాళ్ళు పట్టుకున్న అధికారులు ఎందుకు అడగలేకపోయాం? ఇప్పుడు వాళ్ళు కొన్ని టెర్రరిస్ట్ హైడౌట్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐడెంటిఫై చేసింది, మన డిఫెన్స్ వాళ్ళు. దే హ్యావ్ టార్గెటెడ్, దే హ్యావ్ విజువల్స్ అబౌట్ ఇట్. దాంట్లో వాళ్ళు ప్రాబ్లం ఏమైందంటే, టెర్రరిస్ట్ ఒక గ్రూప్ ఒక హైడౌట్ ఉందండి, మనకి వార్ స్టార్ట్ కాగానే దే షిఫ్ట్ టు ద మెయిన్ మన సిటీలో, లాహోర్ సిటీలో వెళ్ళారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక రిపోర్ట్స్ వచ్చాయి మనకు, రావల్పిండిలో ఉన్నారు, డిఫెన్స్ లో ఉన్నారు. ఇట్స్ నాట్ దట్ ఈజీ వార్. ద ఫెలోస్ ఆర్ నాట్ విజిబుల్. మనలాగా మన సైనికులు బయట రావటం లేదు, వాళ్ళు దే డోంట్ నో వేర్ దే ఆర్.
దే ఆర్ టోటలీ స్పాన్సర్డ్ సపోర్టెడ్ బై ది. కానీ ఒక్కటి ఏంటంటే మన వాళ్ళు చేసేది, దే ఆర్ షోన్ దట్ దే కెన్ పెనిట్రేట్ ఇన్ టు పాకిస్తాన్, దే కెన్ హిట్ అట్ ద టార్గెట్స్ విచ్ దే డిసైడెడ్. ఆ భయం అయితే ఉంది అంతేకాని, అండ్ వార్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ సార్. మీరు ఎవరైనా ఖచ్చితంగా అసలు వారు కావాలి ఎవరు అంటలేదు గౌరీశంకర్ గారు, మీరు పదే పదే వారు కావాలని కోరుకోవట్లా. మనం ఒకటి డిటరెంట్ ఉండాలి, భయం అనేది ఉండాలి. ఇప్పుడు 1971 లో కాదు సార్, ఇవాళ కూడా హేమంత్ బిశ్వ శర్మ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు 1971 లో అప్పుడు ఎందుకు మీరు పిఓకేని ఆక్యుపై చేయలేదని. 50 ఏళ్ళుగా కాంగ్రెస్ని ఇందిరాగాంధీ ఆ రోజు తప్పు చేసిందని అందరూ మాట్లాడుతున్నారు. సో నేను అనేది సంఘటన ఒక్కసారి మన సిచ్యుయేషన్ డిఫరెంట్. 1971 వార్ సిచ్యుయేషన్ వాజ్ డిఫరెంట్. లక్షలాది మంది బెంగాలీస్ మన దగ్గరికి వచ్చి పడ్డారు. వీఆర్ అన్ఏబుల్ టు మెయింటైన్ దెమ్ అండ్ దే వర్ కిల్లింగ్ లాట్ ఆఫ్ పీపుల్, దే వర్ కిల్లింగ్ బెంగాలీస్. అప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ మీరు చదివితే చాలా బాగుంటది. జనరల్ శామ్ మానేక్షర్ ఇంటర్వ్యూ ఉంది. కానీ ఇంకోటి మీరు అటాక్ గురు శామ్ మానేక్షర్ టుక్ నియర్లీ 8 months టు అటాక్ ఈస్ట్ బెంగాల్. తను చెయ్యని చెప్పాడు. ఇందిరాగాంధీ అటాక్ చేయమంటే కూడా నేను ఇప్పుడు చెయ్యను, ఇంకా నాకు టైం కావాలి, ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, మొత్తం విరిగిపోతే మావలేదు. టుక్ హిస్ ఓన్ టైమ్ అండ్ అటాక్ ఇట్. అండ్ దే హ్యాడ్ అప్పుడు కూడా దే హ్యాడ్ ఎ సెలెక్టివ్ డిసిషన్ ఏమంటే బైఫర్కేట్ ఈస్ట్ పాకిస్తాన్ ఫ్రమ్ వెస్ట్ పాకిస్తాన్. అది చేయాలి టార్గెట్ ఉండే, అండ్ టు సేవ్ ద బెంగాలీస్, అంతే టార్గెట్. రైట్ సార్, మళ్ళీ వస్తాను దగ్గరికి గౌరీశంకర్ గారు, మళ్ళీ వస్తాను. మనతో వీరయ్య గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు జాయిన్ అయ్యారు. వీరయ్య గారు నమస్కారం. వీరయ్య గారు మళ్ళీ నేను ప్రత్యేకించి అడగక్కర్లేదు, జరుగుతున్న పరిణామాలన్నీ మీరు చూస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఒక గందరగోళం, కొన్ని లక్షల మంది అయితే ఈ మనం అనుకున్న సాధించాం లేదన్న కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారు. దానిలో బీజేపీ అనుకూలులు ఉన్నారు, న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఉన్నారు, రకరకాల స్పందనలు వస్తూ ఉన్నాయి. అసలు యుద్ధం ఆపటం రైటా రాంగ్ అన్నది పక్క పెడితే ఎలా ఆపాము, కనీసం మన డిమాండ్లు మనం నెరవేర్చుకోగలిగామా? ఖచ్చితంగా దెబ్బ కొట్టాం సార్, గట్టిగా, అందులో సందేహం లేదు సార్. మన సైనిక పాఠము అద్భుతంగా ప్రదర్శించబడింది, కానీ అనుకున్న ఫలితాలు పూర్తిగా వచ్చినాయి అంటే క్వశ్చన్ మార్క్ కనపడుతుంది. ఏం చెప్తారు? మొదటి అంశం, కాల్పుల విరమణ అనేది 100కి 100 పాళ్ళు చాలా సరైన నిర్ణయం, సమయోచితమైన నిర్ణయం. ప్రభుత్వం కరెక్ట్ నిర్ణయం తీసుకుంది. ముందు ఇది స్పష్టంగా ఉండాలి మనకి. భావోద్వేగాలు యుద్ధ నిర్ణయం చేయజాలం. టీవీ చర్చల్లో యుద్ధం గురించి నిర్ణయాలు చేయం, మనం సోషల్ మీడియాలో యుద్ధం గురించి నిర్ణయాలు చేయం. బాధాకరమైన విషయం ఏంటంటే టీవీ చర్చల్లో సోషల్ మీడియాలో యుద్ధం గురించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏం చేయాలి, ఎంత కొట్టాలి, ఎవరిని కొట్టాలి, అన్ని వీళ్ళే నిర్ణయాలు చేస్తున్నారు. ఇది చాలా పొరపాటు ధోరణి, దేశాన్ని ఇరుకులో పెట్టేటువంటి ధోరణి, తప్పు. అయితే మన లక్ష్యాన్ని చేరుకోగలిగామా లేదంటే ఏమిటి మన లక్ష్యం? మన లక్ష్యం ఉగ్రవాద నిర్మూలన, అంతే కదా. పాకిస్తాన్లో ఉగ్రవాద దాడి జరిగింది. ఆ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నది, ఉగ్రవాద స్థావరాలను పెంచి పోషిస్తున్నది పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ సైన్యం. కాబట్టి వాళ్ళు ఉగ్రవాద స్థావరాలను అక్కడి నుంచి రిమూవ్ చేయాలి. పహల్గామ్ లో ఈ దాడికి పాల్పడ్డ వాళ్లను భారత ప్రభుత్వానికి అప్పగించాలనే డిమాండ్ మనం పెట్టాలి. అందుకు అనుగుణంగా పాకిస్తాన్ మీద ఒత్తిడి చేయాలి. అంతర్జాతీయంగా ఒంటరిపాటు చేయాలి పాకిస్తాన్ ని. IMF నుంచి, ప్రపంచ బ్యాంక్ నుంచి ఎలాంటి సహాయం అందకుండా చూడాలి. అట్లనే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఖచ్చితమైనటువంటి ఆంక్షలు విధించేటట్టుగా మనం చూడాలి. అలాంటి ఆంక్షలు విధించే చర్యలు తీసుకోవాలి అని అంటే లోతైన విచారణ జరిపి తగిన ఆధారాలు తీసి వాళ్ళ ముందు ఉంచితేనే జరుగుతుంది. 2012, 2022 మధ్యన గ్రే లిస్ట్ లో పెట్టి ఆంక్షలు పెట్టారు అని అంటే మనం నిర్దిష్టమైన ఆధారాలు పెట్టాం కాబట్టి అది సాధ్యమైంది. కాబట్టి ఇదంతా కొంత టైం తీసుకునే విషయం, అంతే తప్ప వెంటనే ఏవో మనం అనుకున్న లక్ష్యాలు ఏవో వచ్చేస్తాయని చెప్పేసి అనుకుంటే పొరపాటు. అయితే ఇప్పుడు జరిగింది ఏమిటి? ఉగ్రవాద కేంద్రాల మీద మేము దాడులు చేశాము, ఆపరేషన్ సింధూర్ పేరుతో. ఇది మన సైన్యం చెప్పింది, ఇది మన విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. అంతవరకే అయితే అది కరెక్ట్ నిర్ణయం అని దేశం అంగీకరిస్తోంది. ప్రపంచంలో ఎవరు దాన్ని తప్పట్లేదు, అత్యధికులు ప్రధానమైన దేశాలు ఇవి కూడా తప్పట్లేదు. అంటే ఇది
ఉగ్రవాదులకు ఒక హెచ్చరిక, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న అమెరికా పాకిస్తాన్ సైన్యానికి, పాకిస్తాన్ పాలకులకు కూడా ఇది ఒక హెచ్చరిక. దాని లక్ష్యం అంతవరకే. నెక్స్ట్ జరగాల్సింది దీర్ఘకాలిక లక్ష్యం. అది అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఒంటరిపాటు చేసి చేయాల్సిన పని ఒకవైపు, రెండో వైపు అంతర్గతంగా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులకు స్థావరాలు దొరకనీయకూడదు, ప్రజల్లో వాళ్ళకి స్థానం దొరకనీయకూడదు, కాశ్మీర్ ప్రజలను హక్కున చేర్చుకోవాలి, వాళ్ళు పరాయీకరణకు లోనయ్యామనే భావన వాళ్ళలో రానివ్వకూడదు. అది దీర్ఘకాలిక చర్య మన ప్రభుత్వం చేయాల్సింది, అంతర్జాతీయంగాను ఇటు జాతీయంగా. దీని గురించి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతోంది అనేది కీలకం. అది పక్కన పెట్టి ఇప్పుడు పాకిస్తాన్ సంగతి తేల్చాలి, వాళ్ళు ఏదో ఫోన్ చేశారు కాబట్టి మనం ఎట్లా విరమించుకుంటాం అనే పద్ధతుల్లో, రెచ్చగొట్టేటువంటి పద్ధతుల్లో మన సోషల్ మీడియాలో, టీవీ చర్చల్లో జరగడం అనేటువంటిది ఈవెన్ యాంకర్సే చేస్తున్నారు ఇలాంటి కొన్ని టీవీల్లో. ఇది మాత్రం సరైన పద్ధతి కాదు. అయితే ఇక్కడ రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. నిన్న ప్రధానమంత్రి దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో ప్రసంగించారు. ప్రజలందరూ రెండు విషయాల్లో ప్రధానమంత్రి నుంచి ఏదో తెలుస్తుంది అని ఆశించారు. ఒకటి, సోషల్ మీడియాలో, టీవీల్లో జరుగుతున్నటువంటి ఈ చర్చ, అసలు ఉపసంహరించుకోవడం ఏంటి, కాల్పుల విరమణకు అంగీకరించడం ఏమిటి అని, దీని మీద ప్రజలకు ఏదో సందేశం ఇస్తారు అని. రెండవది, అసలు భారతదేశం గాని పాకిస్తాన్ గాని ఇద్దరు కలిసి గాని ప్రకటన చేయకుండానే అవుతున్నామా అని ట్రంప్ ప్రకటన చేశాడు, కాల్పుల విరమణ జరుగుతోంది అని చెప్పేసి. ఇది ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. ట్రంప్ ఎవరు, ట్రంప్కి ఏమి సంబంధం, ఈ జోక్యం ఎట్లా చేసుకుంటాడని, దీని మీద కూడా ప్రధానమంత్రి ఏదో చెప్తాడు అని ప్రజలు ఆశించారు. కానీ ప్రధానమంత్రి ప్రసంగంలో అనేక విషయాలు చెప్పారు. కానీ స్థూలంగా నాకు అనిపించింది మళ్ళా తాను కూడా భావోద్వేగాలను సొమ్ము చేసుకునే వైపే ఎక్కువ ప్రయత్నించారు తప్ప ఈ రెండు విషయాలను కన్వీనియంట్ గా పక్కన పెట్టేశారు. ఈ రెండు విషయాల్లో ఏం చేసి ఉండాల్సింది, మొదటిది ప్రభుత్వం ఏమో ఆచితూచి అడిగేస్తుంది, మోడీ ఆచితూచే అడిగేస్తున్నారు, సైన్యం ఆచితూచి అడిగేస్తుంది. కానీ ఈ ప్రభుత్వ సమర్థకులు, మోడీ సమర్థకులు, మోడీ ఆరాధకులే సోషల్ మీడియాలో అత్యధికులు ఈ భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. ఇది ఫ్యాక్ట్. కాబట్టి మోడీ ప్రసంగంలో ఇలాంటి భావోద్వేగాలు రెచ్చగొట్టొద్దు, ఇది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని మీరు ఇలాంటి భావోద్వేగ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టండి అని అంటే, ప్రధాని నోటి నుంచి ఈ మాట వస్తే ప్రధాని సమర్థకులే కాబట్టి అక్కడ ఫుల్ స్టాప్ పడేందుకు అవకాశం ఉంటుంది. ఆ పని చేయలేదా? రెండో అంశం ఏం చేసి ఉండాల్సింది, సిమ్లా ఒప్పందం ఉంది, పిఓకే విషయంలో భారతదేశం పాకిస్తాన్ ఇది ద్వైపాక్షిక సమస్య, మూడో దేశానికి స్థానం లేదు, పాకిస్తాన్ దీన్ని అంతర్జాతీయ వేదికల మీద లేవనెత్తే ప్రయత్నం చేస్తుంది, ఇది తప్పు అని మనం చెప్తున్నాం. ట్రంప్ ఎవరు జోక్యం చేసుకోవడానికి, మూడో దేశం మా మధ్యవర్తిత్వం వహించే అవసరం లేదు, అవకాశం లేదు, ట్రంప్ కు స్థానం లేదని చెప్పేసి చెప్పాలి కదా. ప్రధానమంత్రి ఆ మాట చెప్పకపోవడం అనేక అనుమానం. వీటితో పాటు సార్, నేను వీరయ్య గారు రెండు మీరు చెప్పారు, దౌత్యపరంగా వాణిజ్యపరంగా పాకిస్తాన్ని ఏకాకం చేయాలనేది ముందు నుంచి మనం అనుకుంటున్నది. ఈ యుద్ధం లాస్ట్ రిసార్ట్ అని మనం అనుకున్నాం. సైనిక చర్య కూడా కాదు, టెర్రరిస్టుల మీదే మన దాడిని మనం మాట్లాడుకున్నాం. 100% కరెక్ట్ అది. ఆ ప్రయత్నాలు మొదలైనవి. మీరు ఏమన్నా FATF కానీ లేకపోతే IMF లోన్ కానీ రాకుండా ఉండాలని అనుకున్నాం. బట్ IMF లోన్ శాంక్షన్ అయింది, దాదాపు $1 బిలియన్ పైగా వాళ్ళకి శాంక్షన్ అయింది. ఇవి పక్కకు పెడితే మనం ప్రతిచర్యకు వెళ్ళినప్పుడు, వాళ్ళ ఆ టెర్రరిస్టుల మీద దాడికి వెళ్ళాం, వాళ్ళు మన మీద కంటిన్యూషన్ దాడికి వచ్చారు. అది కొంత నడిచిన తర్వాత నా ప్రశ్న ఒకటే, యుద్ధం ఆపటం తప్పు కాదు, ఖచ్చితంగా అది సోషల్ మీడియాలో, టీవీ చర్చల్లో మనం కాదు డిసైడ్ చేయాల్సింది, ప్రభుత్వమే. కానీ వస్తున్న చర్చలో ఒక్క పాయింటే నేను అడుగుతా ఉన్నది, మనది ఇప్పుడు. ఎందుకంటే ఇందాక కొద్దిసేపటి క్రితం హేమంత్ బిశ్వ శర్మ గారు కూడా ట్వీట్ చేశారు, 71లో మీరు ఎందుకు నిర్ణయం తీసుకు అంటే ఈ ప్రశ్న సమాజం నుంచి ఎలాగ వస్తూనే ఉంటుంది సార్. ఇందిరాగాంధీ అప్పుడు అప్పర్ హ్యాండ్ ఉంటే ఎందుకు ఆవిడ పిఓకేని ఆక్యుపై చేసుకోలేదు, 90,000 మంది వాళ్ళ సైన్యం మన దగ్గర ఉన్న ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఆ పాయింట్లు పక్కకు పెడితే కనీసం ఈ ఎవరైతే పెహల్గాం దాడికి పాల్పడ్డారో వాళ్ళని అప్పగించండి మాకు అన్న ఒక డిమాండ్ కూడా బయటకు వచ్చినట్టు ఎక్కడ కనపడలేదు వీరయ్య గారు. అది చాలా మందిని హర్ట్ చేస్తా ఉంది. దాని గురించి అడుగుతున్నాను నేను. ఒకటి, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు జరిగిందా, మోడీ ఉన్నప్పుడు జరిగిందా అనే దాంతో నిమిత్తం లేదు. ఇలాంటి సమస్యల్లో
వ్యవహరించాల్సిన పద్ధతి ఒకటే. అప్పుడు ఇందిరాగాంధీ కరెక్టే చేశారు, ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా కరెక్టే చేశారు. ఓకే. ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నదనే దాన్ని బట్టి నిర్ణయాలు మారకూడదు. ఓకే. ఇది మొదటి విషయం. రెండోది, మీరు అన్నట్టు పాకిస్తాన్ ఆ ఉగ్రవాదులను మాకు అప్పజెప్పాలి అనే డిమాండ్ మనం రైజ్ చేయాలి. అయితే రైజ్ చేయగానే రాదు అది. ఎందుకు రాదు అని అంటే దీని వెనకాల కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకటి, పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరాలను పెంచి పోషించడంలో అమెరికా పాత్ర కూడా ఉంది. అనేక దశాబ్దాలు భారతదేశానికి పక్కలో బల్లెంలాగా పాకిస్తాన్ ను నిలబెట్టి ఆర్థిక సహాయం చేసి, ఆయుధ సహాయం చేసి అక్కడ ఉగ్రవాద స్థావరాలను డెవలప్ చేసడంలో తోడ్పడింది పాకిస్తాన్, అమెరికా పాలకులే కదా. ఈవెన్ తాలిబన్లు స్థావరంగా కూడా పాకిస్తాన్ మారింది కదా, అవన్నీ మనం చూసాం కదా. అందుకని అలాంటి నేపథ్యం ఉన్నటువంటి ఈ ఇష్యూ ఖచ్చితంగా అమెరికా ఏమన్నా ఉంటే తన బాధ్యతగా ఉంది కాబట్టి పాకిస్తాన్ సైన్యాన్ని అదుపులో పెట్టి మీరు తప్పు చేస్తున్నారు, ఉగ్రవాద కేంద్రాలను అక్కడి నుంచి తొలగించండి అని చెప్పేసి తన పలుకుబడిని ఉపయోగించి దారిలో పెట్టాలి. అంతేగాని అమెరికా ఏమంటుంది, ఇప్పుడు రెండు దేశాలను ఈక్వల్ గా ట్రీట్ చేస్తారు. రెండు దేశాలతో మాట్లాడుతున్నారు, రెండు దేశాలను ఒత్తిడి చేశానంటున్నాడు ట్రంప్. అసలు ఆయన మన మీద ఒత్తిడి చేయడం ఏంటి? ఒత్తిడి మన మీద ఒత్తిడి చేయడం ఏంటి? ఇలాంటి అంశాలు ఉన్నాయి. అట్లానే సోషల్ మీడియాలో మీరు ఇంకొక అంశం చెప్పాలి. నేను ఒక చనిపోయినటువంటి సైనికాధికారి భార్య ఈ ఘటనను మతం పేరుతో చూడకూడదు అని అంటే ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అట్లానే మిస్త్రీ కేవలం ప్రభుత్వ విధానాన్ని ప్రకటించారు, ఆయన ట్రోల్ చేస్తుంటే ఆయన ట్విట్టర్ ను బ్లాక్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది ప్రభుత్వ మద్దతుదారులు మోడీ ఆరాధకులే చేస్తున్నారు. ఈ విషయం అత్యధికులకు తెలుసు. కాబట్టి ప్రధాని ప్రసంగంలో ఆ మాట చెప్పి ఉంటే దాని ప్రభావం. రైట్ సార్, మళ్ళీ వస్తాను వీర గారి మీ దగ్గర. మహేష్ గారు, జరుగుతున్న పరిణామాలు చూస్తున్నారు. నిజంగా దేశంలో ఎప్పుడూ లేనంత గొప్ప ఐక్యత వచ్చింది ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ ప్రకటన చేశారో. పార్టీలు, సమాజం మొత్తం అన్కండిషనల్గా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనకాల మేము ఉంటాం, ఇది మన అందరి ఆత్మగౌరవ పోరాటం, మనం ఖచ్చితంగా ఇచ్చేయాలని ఆ 2 సార్లు సరే ప్రధాని హాజరు కాకపోయినా దాన్ని ఇష్యూ చేయలే ప్రతిపక్షాలు, అదృష్టవశాత్తు. తర్వాత చూసుకుందాం అంశం అని. బట్ ఇప్పుడు జరిగిన తర్వాత వాయిస్లు రకరకాలు వస్తూ ఉన్నాయి. అమెరికా ఎవరు ఇన్వాల్వ్ కావటం, అసలు డీజీఎంఓలు నిర్ణయం చేశారా, లేకపోతే మన డిమాండ్స్ కనీసం వాళ్ళని అప్పగించే డిమాండ్స్, వీటి మీద చర్చ నడుస్తూ ఉంది. పైపించి ఆయన నేను ఆపానని కూడా కాదు, వాణిజ్యం ఆపేస్తా అని చెప్తే ఇద్దరు భయపడి సరెండర్ అయ్యారన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఈ గందరగోళం? కటారి గారు, ఏప్రిల్ 23 పహల్గామ్లో మొదలైన ఈ ఎపిసోడ్ దురదృష్టవ సంఘటన జరిగిన వెంటనే ప్రతిపక్షాలుగా మా వంతు బాధ్యత. బహుశా దేశంలో ఎప్పుడైనా ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా డెఫినెట్గా రూలింగ్ పార్టీకి ఫుల్ అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చేస్తుంది. లైక్ వైజ్ ఆ ట్రెడిషన్ కొనసాగిస్తూ మా ప్రతిపక్ష నేతగా మా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నాం. మన దేశంలో పౌరుల మీద, అది పర్యాటకుల మీద జరిగిన దాడిని తప్పనిసరిగా మనం మూతోడు జవాబు ఇవ్వాల్సిందే. దానికి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేమందరం కూడా సహకరిస్తామన్నమాట. చాలా ఓపెన్గా విత్ బ్రాడ్ పొలిటికల్ రీజన్స్ లేకుండా ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత సరే మోడీ గారి కొన్ని మీటింగ్స్ తర్వాత మన సైన్యం వారి పరాక్రమం ప్రదర్శించి త్రివిధ దళాలు కూడా చాలా ఒక ప్రాపర్ సింక్రనైజేషన్లో పనిచేస్తూ ఐడెంటిఫై చేస్తూ హిట్ చేస్తూ పోయారు. అక్కడ వరకు దేశ సైన్యాన్ని అందరం 1000 పొగిడినాం. ఇది ఎక్కడికి ఇంకా ముందు ఎక్కడికి వెళ్తుంది అనే దగ్గర డెఫినెట్గా యుద్ధం ఎవరం కోరుకోం. ఎందుకంటే యుద్ధ తాలూకు ప్రభావాలు బ్రిటిష్ వాళ్ళు 2వ ప్రపంచ యుద్ధంలో చేసుకున్న అప్పులు, చేసుకున్న లోటు ఈ రోజుకు భర్తీ చేసుకోలేకుండా ఉన్నారు. ఇవన్నీ తెలిసిన వ్యక్తులుగా ఈ దేశాన్ని ఈ ప్రపంచంలో ఒక 5వ శక్తివంతంగా నిలిపిన పార్టీగా, వ్యవస్థగా డెఫినెట్గా యుద్ధం కోరుకొని దేశం ఇది కావాలని అనుకోం. కానీ మేము ఒక లైన్లో పోతుంటే మీరు అన్నట్టు ఆల్ పార్టీ మీటింగ్ అన్నారు, ప్రధానమంత్రి రాలేదు, మేము దాన్ని కూడా ఇష్యూ చేయలేదు. ఒకవేళ ప్రతిపక్షాలే రాజకీయం చేస్తున్నారని ఎవరన్నా అంటే వాళ్ళకి అంకితం ఈ మాట. సో ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఇవన్నీ మన ఇంటర్నల్ ఇష్యూస్ అని వదిలేసినాం. ఆల్ ఆఫ్ ఏ సడన్ సరే వాళ్ళ తీవ్రవాద సంస్థలన్నీ కూడా, స్థావరాలన్నీ కూడా ధ్వంసం అవుతున్నాయి. వి ఆల్ సెలబ్రేటింగ్ అండ్ సెల్యూటింగ్ వాళ్ళ ఆర్మ్ ఫోర్సెస్ చూపించిన ధైర్య సాహసాలను మనం 1000 పొగుడుతూ వస్తున్నాం. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే కట్టర్ గారు, ఈ కత్తి పట్టినోడు కత్తికే బలైనట్టు ఈ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలను నమ్ముకొని పబ్బం గడుపుతున్న బీజేపీ శ్రేణులు, బీజేపీ పార్టీ ఈరోజు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇప్పుడు దానికే బలవుతుంది.
ఇది కాంగ్రెస్ కార్యకర్తలో లేదంటే ఇంకెవరో కాదు, న్యూట్రల్స్ కూడా ట్రోల్ చేస్తున్నారు మోడీ గారిని అండ్ వారికి సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగ్ చేసిన హంగామాను. ఏమని కొన్ని పోస్టులు మోడీ గారిని అనుసరించే మీడియా ఛానళ్ళు కూడా, ఇది వాళ్ళేం అతీతం కాదు దీనికి. తెల్లారి వరకు ఇలా రాత్రి చూడండి అసలు ప్రపంచం నివ్వెరపోయేటట్టు ఉంటుంది. తెల్లారి వరకు గ్లోబల్ మ్యాప్లో పాకిస్తాన్ మాయమవుతుందని ఒకడు, ఇస్లామాబాద్ కబ్జా చేసుకోబోతున్నామని ఒకడు, పంజాబ్ ప్రావిన్స్ మనదే అని ఒకడు, పిఓకే ఆక్యుపై చేసుకుంటామని. ఇవి మేము కాంగ్రెస్ హ్యాండిల్స్ నుంచి వచ్చిన ప్రచారాలు కాదు. మోడీని ట్రూగా ఫాలో అయ్యి ఆయనకు పెట్టుగా పనిచేసే మీడియా సంస్థలు, వాళ్ళ ఏజెంట్స్, వాళ్ళ సోషల్ మీడియా వర్కర్స్ పనిచేసింది. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక ఉవ్వెత్తున ఒక ఉద్రేకాలు ఇవన్నీ లేస్తున్న టైంలో ఈ కాల్పన విరమణ అనే అనౌన్స్మెంట్ వచ్చింది. సహజంగా ఒక రెండు దేశాల మధ్యన ఏదో ఒక జరిగితే ఎవరో ఒకరు ముందు బాధ్యత తీసుకొని సర్దుమడిగిచ్చిన అనౌన్స్మెంట్ అనేది ఇరు దేశాల అధినేతలన్నా చేస్తారు, లేదా డిఫెన్స్ చీఫ్ అన్నా చేస్తారు, అంతే కదండి. రక్షణ దళంలో అత్యున్నత స్థానంలో ఉన్న చీఫ్ మిలిటరీ ఆఫీసర్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ మన దేశ సార్వభౌమాధికారంలో వేలు పెట్టి తొంగి చూసి ట్రంప్ అనేటాయన ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేసింది ఈ విషయాన్ని. ఏమని? సీజ్ ఫైర్ అయిపోయింది. అప్పటిదాకా మనకి ఇంత కవర్ లేదు. మోడీ గారి నుంచి కానీ, విదేశాంగ మంత్రి గారి నుంచి కానీ, మిలిటరీ ఫోర్సెస్ నుంచి కానీ ఇంత కవర్ లేదు. ఆ తర్వాత దాన్ని జయశంకర్ గారు మన విదేశాంగ మంత్రి ఫాలో అయినరు, దాన్ని ఎండార్స్ చేస్తూ ఆయన ఒక ట్వీట్ చేసారు. సో ఈ రకంగా ట్రంప్ మన దేశ సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడాన్ని సగటు భారతీయ పౌరుడు ఎవడు జీర్ణించుకోలేదు. మీరు యుద్ధం చేయమని మేము అడుగుతలేం, అవి మీ భజనా సంఘాలు చేసిన ప్రచారమే. అది చేస్తాం ఇది చేస్తామని కార్పొల విరమణ వి వెల్కమ్ ఇట్. బట్ అనౌన్స్ అయిన తీరుంది చూసారు, అది అందరినీ ఆశ్చర్యపరిచింది. అందరినీ ఒకంత మన దేశ ఆత్మగౌరవం ఎక్కడ పోతుంది అనే కాడికి వచ్చింది. అట్లాంటి టైంలోనే నాటి వీరవనిత ధీరత్వం చూపించిన ఇందిరాగాంధీ గారు అందరు గుర్తు చేసుకుంటారు సోషల్ మీడియాలో. నేనేం పొగట్టడానికి చెప్తలేదు. 1971లో 93,000 మంది సైనికులను మోకాల మీద నిలబెట్టింది పాకిస్తాన్. షీ ఈజ్ ద లీడర్. వేర్ ఈజ్ అవర్ లీడర్ టుడే అనే చర్చ డెఫినెట్గా మొదలైంది. పార్లమెంట్ మీద అటాక్ అయింది. ఏం జరిగిందో మీరు చూసిండ్రు. కాందహార్లో డోర్ డెలివరీ చేసి వచ్చారు తీవ్రవాదులను. బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఘనకార్యాలు చెప్తున్నాను సార్. ఇవన్నీ ఒక ప్రాసెస్ అయితే ట్రంప్కి మోడీ అన్న ఎస్ మ్యాన్గా మారిపోయిందా? ఎస్ బాస్ అంటాడా? ట్రంప్ ఏదైనా ప్రపోజ్ చేస్తే మోడీ ఎస్ బాస్ అంటారా? ఆయన దాన్ని కాకుండా వాణిజ్యం కోసం వాణిజ్యం పేరుతో ట్రేడ్ అండ్ కామర్స్ ఆపేస్తా అని బెదిరిస్తే ఇద్దరు దారికి వచ్చారంటే వాడెవడో. సార్ నిక్సన్ ఎప్పుడండి? నట్వర్ సింగ్ గారు బుక్ చదవండి, ఏ లైఫ్ ఇస్ నాట్ ఇనఫ్ అనే బుక్. నట్వర్ సింగ్ గారు, నేను పెద్దలను కూడా అడుగుతున్నా, ప్రజలను కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉంది, చదవండి. దాంట్లో చాలా క్లియర్గా చెప్తాడు. నిక్సన్ అమెరికా అధ్యక్షుడు, అప్పుడు మనం ఏం లేవు అసలు. అమెరికా అధ్యక్షుడు నిక్సన్ నేను కలవడానికి వస్తున్నా అంటే ఆయన మన మీద ఇన్ని ఆంక్షలు పెట్టి మనం కలిసేది ఏంది నాడు, నువ్వు వచ్చేసేయని. ఇందిరాగాంధీ గారు తీసుకున్న బోల్డ్ స్టెప్స్ అట్లుండే. ఈరోజు ఇంత పవర్ఫుల్ స్టేటు, 150 కోట్ల జనాభా, ప్రపంచానికి మనం మార్కెట్ అనుకుంటాం. ఒక యాపిల్ ఐఫోన్ ఇసిరేస్తే సగం అమెరికా ఆగిపోతుంది మన ఒక కండిషన్ పెడితే. అట్లాంటి ప్రపంచంలో మనం ఉండి ట్రంప్ పెట్టే కండిషన్, వాణిజ్యపరంగా ఇచ్చే థ్రెటనింగ్కి మనం లొంగినామనే మెసేజ్ ఒక భారతీయుడిగా మీరు జీర్ణించుకుంటున్నారా? మనందరిలో అదే గందరగోళం, అదే ఉంది. దాన్ని ఎవరు క్లారిఫై చేయాలి? అయితే నిన్న ప్రసంగంలో మోడీ గారు చేసి ఉండాలి, లేదా జయశంకర్ గారు చేసి ఉండాలి. వీళ్ళు ఎవరి నుంచి పోనీ మా సార్వభౌమాధికారంలో మా దేశ అంతర్గత వ్యవహారాల్లో నాడు ఇందిరాగాంధీ స్పష్టంగా చెప్పింది, వీ వోంట్ ఎంటర్టైన్ ఎనీబడి, నో వన్ కెన్ ఇంటర్ఫియర్ ఇన్ అవర్ మ్యాటర్, ఇట్ ఈస్ వీ డిసైడ్ వాట్ ఇట్ ఈస్ టు బి టేకెన్ అని ఇందిరాగాంధీ గారు చెప్పారు. ఆ వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. అట్లాంటి ధైర్యం ఈ రోజున ప్రధానికి ఎందుకు లేకపోయింది అంటే, నేను ఈ దేశ స్వాతంత్రం తెచ్చిన పార్టీగా ఇవన్నీ చర్చించాలనుకున్నాం. కొంతమంది పెద్దలు పార్లమెంట్ సమావేశం ఈ స్టేజ్లో అని తప్పుపడుతున్నారని ఒక మాట ఉంది. మేము ఆఫ్ కెమెరా ప్రొసీడింగ్ చేయండి, అసలు వాట్ ఈజ్ వాట్ తెలియాలి కదా. ట్రంపేవాడు ఆయన చెప్తే మీరు ఎస్ అనడం ఏంది? అంత ప్రాసెస్ ఏం జరుగుతుందని మీరు ఇప్పుడు ఆ విషయంలో మీకు అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చిన ప్రతిపక్ష పార్టీ మిమ్మల్ని పార్లమెంట్లో నిలబెట్టి యుద్ధ వివరాలు అడగండి, లేదా ఎంతమంది చంపారని అడుగుతుందా? అడగదు కదా. ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఏంది మన దేశ అంతర్గత విషయాలలో? మీరు ఎందుకు ట్రంప్ జోక్యాన్ని ఎంటర్టైన్ చేస్తున్నారని మాత్రం డెఫినెట్గా అడుగుద్ది. అది మీరైనా అడగాల్సిందే. బాధ్యత ఉన్న ప్రతి భారతీయుడు రెండు మీరు కాల్పుల ఎప్పుడైనా కూడా ఇరు వర్గాల మన ఒక ఘర్షణ వాతావరణం ఉంటే దాన్ని సౌహార్దపూర్వకంగా మీరు కాల్పుల విరమణ అన్నారు, సీజ్ ఫైర్ అన్నారు.
ఆన్ కండిషన్స్, ఆన్ వాట్ కండిషన్ యూ అగ్రీడ్? ఓకే. పహల్గామ్లో అమాయకులైనటువంటి 23 మందిని పొట్టను పెట్టుకున్న వాళ్ళని అప్పజెప్తామని పాక్ మీకు హామీ ఇచ్చిందా? ఓకే. ఓకే. లేదు మన భారత సైనికులు వాళ్ళ దగ్గర ఉంటే రిలీజ్ చేస్తామని చెప్పిందా? ఓకే. లేదు పిఓకే రిటర్న్ చేస్తామని చెప్పిందా? లేదు ఇదంతా ఇట్లుంటే పిఓకే మీద చర్చిద్దామని చెప్పిందా? లేదు ఉగ్రవాద నిర్మూలన కోసం మేము ఈ స్టెప్స్ తీసుకుంటాం, ఇది మా రోడ్ మ్యాప్ అని మేము ముందు పెట్టిందా? మీరు ఎందుకు సీజ్ ఫైర్ ఒప్పుకోవాల్సి వచ్చింది రైట్ అనేది ఖచ్చితంగా. అంటే వాళ్ళ కాళ్ళ కింద నీళ్ళు వచ్చినాయి అంటే వాళ్ళ అమెరికన్, ఆఫ్ కోర్స్ అమెరికా దేర్ గుడ్ ఫ్రెండ్ అండ్ చైనా యాజ్ వెల్, బట్ నీకు కూడా యుఎస్ఎస్ఆర్ రష్యా ఉంది కదా, యూ హ్యావ్ యువర్ ఓన్ టీమ్ కదా. నేనేమంటున్నా ఈ డిప్లొమసీ, అదే ఫారెన్ పాలసీ విదేశీ విధానంలో అండ్ డిప్లొమసీలో ఛానల్ టు డిప్లొమసీ పెద్ద మనుషులు ఇన్వాల్వ్ చేసి మాట ఇచ్చే విషయంలో ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనక తప్పదు. ఒకసారి సుభాష్ గారు, ఇక్కడ మనం ఖచ్చితంగా ఇది మన విధానంలో భాగం. మనం ఈ మే 7న దాడి మొదలుపెట్టగానే ప్రపంచ దేశాలంటే మనం కమ్యూనికేట్ చేస్తాం. ఇదిగో ఈ కారణంగా ఇవాళ కూడా ఆపిన తర్వాత కూడా 70 దేశాలకి ఇవాళ ఢిల్లీలో డిఫెన్స్ సీనియర్ అఫీషియల్స్ వాళ్ళందరికీ చెప్తున్నారు. ఈ చెప్పడం తప్పనరు. ప్రపంచంలో ఏ దేశమైనా సరే సయోధ్యగా మనం కూడా చెప్తున్నాం. రష్యా, ఉక్రెయిన్ మరొక దేశం అయితే ఈ మాట చెప్తాం, మేము యుద్ధం కోరుకోం, శాంతి, మీరు ప్రశాంతంగా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి. కానీ మన తరపున వాళ్ళు నిర్ణయం చేయరు, లేదు మన మీద ఒత్తిడి చేయరు. ఇక్కడ సమస్య ఇదేదో ఆషామాషిగా ఏదో సోషల్ మీడియా వార్త కాదు, సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు పదే పదే చెప్తున్న మాట. దీనికి ఇప్పుడు మోడీ గారు నా స్థాయి కాదనుకుంటున్నారేమో నాకు తెలియదు. సమస్య ట్రంప్ మామూలు మనం వింటుంటాం రాజకీయాల్లో, వాడి మాటకి నేను సమాధానం చెప్పాలని. అది కాదు కదా, అమెరికా అధ్యక్షుడు మాట్లాడినప్పుడు దానికి కౌంటరు భారత ప్రధాని ఇస్తేనే బాగుంటుంది. ఇది ఒక అంశం. కనీసం నిన్న ఆయన ప్రసంగంలో అది ఉండాలని. రెండోది వీరయ్య గారు చెప్పారు. అసలు ఈ మొత్తం సమస్య ఎక్కడ మొదలైందంటే బీజేపీ సానుభూతి పరులే పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా, ఈ సీజ్ ఫైర్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మై లర్న్ ఫ్రెండ్, అసలు మనందరం కాదు, ఆర్ఎస్ఎస్ ఏమడిగిందో చెప్పమని. ఆర్ఎస్ఎస్ ఏమంటుంది, వై యూ స్టాఫ్ అంటే నువ్వు ఆన్ వాట్ గ్రౌండ్ సీజ్ ఫైర్కి ఒప్పుకున్నావని వాళ్ళ మాతృ సంస్థ, బీజేపీ మాతృ సంస్థనే ప్రశ్నిస్తారు. వీటికి ఇప్పుడు ప్రజలకి, ఇప్పుడు దేశం అంతా మేము వెనకాల నిలబడింది, ర్యాలీలు చేశారు. తెలంగాణలో అయితే ఎమ్మెల్యేలు జీతాలు ఇచ్చారు. ఇవన్నీ సమాజం అంతా మీతో ఉన్నది. సమాజానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంగా మేమే. సార్ ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఇర్రిస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్స్, ఇర్రిస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ సోషల్ స్టేటస్, ఎవరైనా కూడా మొన్న దాడి జరిగినప్పుడు ప్రపంచానికి ఒకటే చాట్ చెప్పినారు, వీఆర్ వన్, వీఆర్ యునైటెడ్, వీఆర్ బిహైండ్ మోదీ అని చెప్తున్నారు. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే మనం కూడా ఒక్కసారికి స్టాటిస్టిక్స్ తీసుకోవాలి సార్. మనం కూడా అంటే ఇది ఫార్ ఇప్పటిదాకా ఏంటంటే మిత్రుడు లర్నర్డ్ ఫ్రెండ్ ఏంటంటే మహేష్ గారు కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేసింది, ఇందిరాగాంధీ అట్లా చేసినప్పుడు నేను చెప్తుంటే మనకు కూడా స్టాటిస్టిక్స్ ఉన్నాయి మనకు. మనం ఏం ఏంటంటే లేకుంటే మనం వస్తలేము. మనం 2000 ఇంతకుముందు ఏంటంటే 99లో కాందహార్ గురించి చెప్పినారు, తర్వాత ఇంకా మన ఏంటంటే మన పార్లమెంట్ గురించి చెప్పినాడు, వాటి గురించి కూడా చెప్పినాడు. మనం కూడా ఒకసారి వీటి గురించి కూడా మాట్లాడాలన్నట్టు. 2004 నుంచి సార్ మనకు అస్సాంలో 18 మంది ఏంటంటే మొత్తం తీవ్రవాదులు వచ్చి మనని ఏంటంటే కొట్టేసినారు అన్నట్టు. 2005లో మన ఏంటంటే జైపూర్ బాంబ్ బ్లాస్ట్ అయింది. ఢిల్లీలో 3 సీరియల్ బ్లాస్ట్ అయినాయి, 70 మంది చనిపోయారు. 2006లో వారణాసిలో రైల్వే స్టేషన్లో అయింది. ముంబై ట్రైన్ బ్లాస్ట్ అయింది. మన ఏంటంటే బాంబే బ్లాస్ట్. హైదరాబాద్లో అయింది సార్, హైదరాబాద్లో అయింది, వారణాసిలో అయింది, ఫైజలాబాద్లో అయింది, 2005 మళ్ళీ జైపూర్లో అయింది. ఇవన్నీ ఇచ్చి ఉందంటే ఒక్క నిమిషం 2014 దాకా అయింది. మనం ఇదంతా మనం ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇదంతా పాకిస్తాన్ నుంచి వచ్చింది. పాకిస్తాన్ నుంచి ఒక బాంబు వేస్తే మనం కనీసం ఒక గోలా కూడా వేయలేము. మనం ఏంటంటే ఫ్యాక్ట్ ఇది మరి అంటే మీరు అట్లా కాదు సార్, ఇట్లా మాట్లాడితే మీరు వాళ్ళని అడ్డగోలుగా విమర్శిస్తే మరి వాళ్ళు అడ్డగోలుగా విమర్శిస్తారు. నేను దానిలో అట్లా ఒక గోలీ కూడా వేయలేదంటే అది రైట్ గా మీరు చెప్పాలి. ఉంది కదా సార్. అప్పుడు మన అంటే ఫ్యాక్ట్ మాట్లాడుతుంది. వీరయ్య గారిని అడగండి, మన ఏంటంటే గౌరీశంకర్ గారిని అడగండి, ఇంకా ఎక్స్పర్ట్స్ని అడగండి. 2014 నుంచి 2024 ఊరి అయింది, తర్వాత ఏంటంటే ఇంకా మన ఏంటంటే బాల్కోట్ అయింది, ఇవన్నీ అయ్యి మనం అయినప్పుడు మనకి సర్జికల్ స్ట్రైక్ చేసినాం. మనం అంటే సివిలియన్స్కి కానీ డిఫెన్స్కి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఒకటే ప్రపంచానికి ఒకటే ఏం చెప్తున్నామంటే మనం వీఆర్ అగెయిన్స్ట్ టెర్రర్, వీఆర్ అగెయిన్స్ట్ ఏంటంటే టెర్రరిజం ఏంటంటే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం పాకిస్తాన్ చేస్తుంది. కాబట్టి ప్రపంచంకి అందరు కూడా మనం ఏంటంటే చాట్ చెప్పినాం. మొన్న కూడా ఏంటంటే మనం చాలా క్లియర్గా
డైరెక్ట్గా ఎవరికి ఇబ్బంది రాకుండా ఈ యొక్క టెర్రరిస్ట్ యూనివర్సిటీస్ పాకిస్తాన్ ఎక్కడున్నాయో దాన్ని కంప్లీట్గా ధ్వంసం చేసినాం అన్నట్టు. నవ్ ద క్వశ్చన్ ఏంటంటే ఇంత హైప్ పట్టుకొచ్చినారు, తర్వాత సోషల్ మీడియా ఏంటంటే మోదీ భక్తులు అని చెప్తున్నారు. ఇదంతా ఏంటంటే ఓకే చెప్తున్నారు కదా, ఇప్పుడు ఏంటంటే మొత్తం సోషల్ మీడియా మద్దతుదారులు పట్టుకొచ్చినారు. ఇది ఏంటంటే ఫ్రీ కంట్రీ సార్, ఏంటంటే డెమోక్రటిక్ కంట్రీ. మీ ఏంటంటే సోషల్ మీడియాలో మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు అని చెప్పి ఏంటంటే మనం బ్యాన్ చేయం, తర్వాత వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు హైప్ చేయము. ఇది అందరికీ ఏంటంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్. దానివల్ల ఒక సినిమాలో చూసినట్టు లేకుంటే ఐపీఎల్ మ్యాచ్ చూసినట్టు ఏమైపోతుంది, సిక్సర్ కొడతారా, వీరు కొడతారా, వారు కొడతారా అనే దాంట్లో ఉంది. బట్ ఫ్యాక్ట్ అనేది మాట్లాడాలన్నట్టు. ఇప్పుడు ఇంకోటి ఏమంటారు, మీరు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎందుకు మీరు ఏంటంటే ఆక్యుపై చేస్తలేరు అని చెప్తారు. ఇదే మాట 2019 నుంచి మొదలు పెట్టినారు. ఏంటంటే మనం ఆర్టికల్ 370 చేస్తారా మీరు అని చెప్పినారు. ఇవాళ ఆర్టికల్ 370 జమ్మూ అండ్ కాశ్మీర్లో వచ్చిన తర్వాత 2025 వరకు మనకు ఎంత తక్కువ అయిపోయిందో, ఎంత ఎకానమీ పెరిగిందో ఇదంతా కూడా వాళ్ళకేంటంటే 10 నిమిషాలు ఇప్పుడు ట్రంప్ గారికి ఆయన 2-3 సార్లు మాట్లాడడానికి మనం సరైన సమాధానం చెప్పామా? రెండు, ఒక సీజ్ ఫైర్ కి వాళ్ళు కాళ్ళపాడడానికి వచ్చారని మనం అంటున్నప్పుడు కనీసం వీళ్ళని అప్పగించడం మనం అడిగాము. అప్పగించేసాక తర్వాత అసలు అడిగిన మాట కూడా ఎక్కడ బయటికి రాలేదు సార్. నా బాధ అది సార్. ఇప్పుడు ఎందుకు మీరు ఏంటంటే అట్లా అనుకుంటారు తెలియదు నాకు. మనం ఏంటంటే ఎందుకు అనుకుంటాం మనం అట్లా? ఇప్పుడు డిఫెన్స్ ఇష్యూస్ కానీ లేకుంటే ఇంటెలిజెన్స్ ఇష్యూస్ కానీ ఏంటంటే చాలా ఏంటంటే బయటికి రావు, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా. అవి ఏంటంటే చెప్పాల్సిన అవసరం లేదు. మనం క్లియర్గా ఏమంటున్నాం అంటే థర్డ్ పార్టీ ఇంటర్ఫిరెన్స్ అవసరం లేదు. ఒక ట్రంప్ అంత పెద్ద దేశాన్ని నాయకుడు ఆయన చెప్పుకున్నాడు అంటే ఆయన ప్రాబ్లం అది. విదేశాంగ మంత్రి ఎవరో ఒకరు లిటరల్లీ ఇగ్నోర్డ్. అంటే వీ హ్యావ్ గ్రోన్ అప్ అబౌట్ ట్రంప్. అట్లెందుకు తీసుకోరు మనం? ఇప్పుడు అట్లేం చేయలేను అంతే. మరి మనం ఇప్పుడు మన ప్రాబ్లం ఇది. మన ప్రాబ్లం ఏంటంటే మనం సాల్వ్ చేసుకుంటున్నాం. మేము ఎట్లా చేస్తామో ఏంటంటే ట్రంప్ వచ్చినా లేకుంటే చైనా చింపింగ్ వచ్చినాడు. మోడీ గారి పర్సనల్ ఇష్యూ కాదు. ట్రంప్ గారి అక్కడ మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు ఇండియా స్టేచర్ సార్. ఇక్కడ ఇండియాని బెదిరించాడు ఆయన, మోడీని బెదిరించానంట్లా, ఇండియాని వార్న్ చేశాను అంటున్నాడు. అసలు మనం కంప్లీట్ ఇగ్నోర్ చేసినామండి. మనం ఇగ్నోర్ చేసినాం. అదే చెప్తున్నాం. తర్వాత మోదీ గారు నిన్న క్లియర్గా ఏం చెప్పినాడు, ఇది పాజ్ చేసినాం అన్నారు. పాజ్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ పాజ్ అండ్ సీజ్ ఫైర్. సీజ్ ఫైర్ అని చెప్పి మనం ఒక జవాన్ కూడా చెప్పలేదు సీజ్ ఫైర్ చేస్తున్నాం మనం అని చెప్పి, ఎవరు చెప్పలేదు అన్నారు. దీన్ని మేము ఆపుతున్నాం. వి విల్ టాక్ టు యూ. మేము మీతో మాట్లాడతాం, టెర్రరిజం గురించి మాట్లాడతాం, జమ్మూ అండ్ కాశ్మీర్ ఏంటంటే దాని గురించి సమావేశమైంది. సైన్యాన్ని వెనక్కి తీసుకుందాం, ఫోర్సెస్ తగ్గించుకుందాం, ఇవన్నీ మాట్లాడితే మన డీజీఎంఓ కూడా ఉన్నారు, ఇద్దరు డీజీఎంఓలు హాట్ లైన్ లో మాట్లాడుకున్నారు. అదే కాదంటే సీజ్ ఫైర్ ఎట్లయితుందండి? ఇప్పుడు ఏంటంటే మోదీ గారు చెప్పింది ఇంపార్టెంటా లేకుంటే ఏంటంటే మీకు డీజీఎంఓల త్రూ పాకిస్తాన్ వచ్చి ఏంటంటే మన ఏంటంటే ట్రంప్ దగ్గరకు పోయి మీరు ఆపండి ఏం చెప్తున్నారు. కానీ ఇవాళ మనం ఒక్కటి ఏంటంటే మనం అప్రిషియేట్ చేసుకోవాలి. మనకు అప్రిషియేట్ కాదు, మన ఆర్మ్ ఫోర్సెస్ చాలా ఎఫిషియెంట్ ఉన్నాయి. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనేది ఇవాళ కంప్లీట్ మారింది. దేశ చరిత్రలో కాకుండా ప్రపంచ చరిత్రలో కూడా మనం నెంబర్ 1 అని చెప్పి మనం ఎవరికి మనం ఏంటంటే తలవంచకం అని చెప్పి చాలా క్లియర్గా ఉంది. నిజంగా కనుక యుద్ధమే కనుక ప్రతిపాదనకి ఇస్తే యుక్రెయిన్లో యుద్ధం జరిగితే వాళ్ళ మనం 30 సంవత్సరాలు వెనుకకు పోయినారు. వాళ్ళు 30 యుద్ధం అంటున్నాను, న్యూక్లియర్ వార్ కాదు. యుద్ధం ఏంటంటే ఎవరు కోరుకోరు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కనుక మనకు కావాలంటే స్టాటిస్టిక్స్ కనుక చూస్తే మనం సీజ్ ఫైర్ లేదు పాజ్ అనుకుందాం, 5 గంటలకు అనుకుంటే ఆ రోజు రాత్రి మళ్ళా దాడి చేసి మన బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ తో సహా 5గురిని చంపారు. నిన్న ప్రధాని మాట్లాడాక నిన్న రాత్రి కదా. ఇప్పుడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారండి. మనం ఏంటంటే టీవీ ఛానల్లో కూర్చొని ఒక స్పోక్స్ పర్సన్ పెట్టుకొని, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ పెట్టుకొని ఇట్లా చేయాలన్నా అట్లా చేయాలంటే అట్లా కాదు, అది సిస్టమ్. మళ్ళీ వస్తారు మీ దగ్గరికి సుభాష్ గారు, డిబేట్ గారు. పార్లమెంట్ విషయం మీరు ఇందాక చెప్పారు. సరే, పార్లమెంట్లో లోతుగా అంశాలు చర్చించడానికి పక్క పెడితే ప్రభుత్వమే 2 సార్లు అఖిలపక్ష సమావేశం పిలిచి పార్టీలని, సమాజాన్ని విశ్వాసంలోకి తీసుకొని ఇలా మనం ముందుకెళ్ళబోతున్నాం అంటే పార్టీలన్నీ వన్ సైడెడ్గా పూర్తిగా మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం, మీరు ఏం చేసినా మద్దతిస్తామని ప్రకటన చేశారు. ఇవాళ ఇది విజయమా, పాజా, ఏదన్నా కానివ్వండి,
పూర్తయిన తరుణంలో, పూర్తి లేదు పాజ్ అయిన తరుణంలో, కాల్పుల విరమణాన్ని ప్రచారం జరుగుతుంది, రకరకాల గందరగోళాలు ఉన్న టైంలో ఎందుకు మరోసారి కనీసం అఖిలపక్షం జరగకూడదు, ఈ సందేహాల్ని నివృత్తి చేయకూడదు? క్విక్గా, టైం ఎక్కువ లేదు గౌరీశంకర్, క్విక్గా. డెఫినెట్ గా దే షుడ్ కాల్ ఫర్ ఆల్ పార్టీ మీటింగ్. వాళ్ళకు బ్రీఫ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటే సెన్సిటివ్ చెప్పక్కర్లేదు. చెప్పొచ్చు లేదు. ఇప్పుడు మన ఓపెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ అడిగారు మన రిపోర్టర్లు, అది యూజువల్ గా అడుగుతారు కదా, ఎన్ని ప్లేన్లు పడిపోయారు, ఎంతమంది చచ్చిపోయారు, దాంట్లో మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆడవాళ్ళు ఎంతమంది, క్వశ్చన్స్ అడిగారు కదా నిన్న. మరి దారుణం. సో దట్ ఈస్ నాట్. ఇంకోటి ఒక విషయం ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, పహల్గామ్ అటాక్ కాగానే మన ఇండియా బ్లేమ్ పాకిస్తాన్, టెర్రరిస్ట్ అంటే పాకిస్తాన్ నుంచి వచ్చారు అని. వాట్ వాస్ ద రియాక్షన్ ఆఫ్ పాకిస్తాన్ మినిస్టర్? వాళ్ళు దే ఆర్ హోమ్ గ్రౌండ్ టెర్రరిస్ట్, వాళ్ళు కాశ్మీరీ ఫ్రీడమ్ ఫైటర్స్, మాకు సంబంధమే లేదని చెప్పారు. పాకిస్తాన్ హ్యాస్ బీన్ ఆల్వేస్ బీన్ ఆన్ డినయల్ మోడ్ సార్. మీరు యు ఆర్ డీలింగ్ విత్ డిఫరెంట్ హాస్టైల్ కంట్రీ. సార్ మీరు అది కాదు గౌరీశంకర్ గారు, మీరు ఎక్కడో సంభవం ఇప్పుడు కాళ్ళబేరానికి వచ్చాడని మనమే చెప్తున్నాం. కాళ్ళబేరానికి వచ్చినప్పుడు అది డీజీఎంఓ ఎవరి కంట్రోల్లో ఉంటారు? కాదు సార్, డీజీఎంఓ ఎవరి కంట్రోల్లో ఉంటారు? ఆసిఫ్ మునీర్ కంట్రోల్లో ఉంటారా? పిఎం కంట్రోల్లో ఉంటారా? You have to wait for few days that the government will have to come out. They will come out. And second thing, sir, Trump garu is a loose cannon. First Trump garu ఏమన్నారు? I will not interfere in this war. Okay. They have to settle themselves. I am not bothered about them. I don't see the Trump garu statement on official and Twitter లో చూడండి. Then subsequently ఏంటంటే I did it, I stopped it. Trade, I threatened them with trade అని అన్నారు. మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాడు కదా, we did not bow down to మన ట్రేడ్ గురించి మేము వెనుకకి తీసుకోలేదు. ఎంబీఏ కండెమ్ చేసింది సార్, నేను కాదంట్లా, నేను ఎంబీఏ కండెమ్ చేయలేదంటలేదు. పాకిస్తాన్ డీజీఎంఓ హ్యాడ్ రిక్వెస్టెడ్ us for hostilities. మనం పాజ్ చేద్దాము అని అన్నారు, అందుకే మేము ఒప్పుకున్నాము. Let us wait for few days. Let the government come out and give a statement. All party meeting with Johnny. Let us not blame the country, sir. It's not correct to blame the country. సారీ, మీరు కాదు సార్, మీరు ఇక్కడ ప్రభుత్వం అసలు ఎక్కడా కూడా మనం డిగ్రేడ్ we are jumping the gun sir. నా డిబేట్ లో అయితే నేను డిగ్రేడ్ చేసే ఉద్దేశం ఎవరిని చేసినా నేను ఎలా చేయను. we are jumping the gun. వేరే గారు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? సరే, ఇవన్నీ జరిగినాయి, రకరకాల కాన్సిక్వెన్సెస్ వచ్చినాయి, ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది? క్విక్ గా, టైం తక్కువ ఉంది. మొదటి అంశం, కాల్పుల విరమణ. పాకిస్తాన్ డీజీఎంఓ ఫోన్ చేసి అడిగినప్పుడు అంగీకరించడం కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు చేసినటువంటి ఆపరేషన్ సింధూరు ఒక హెచ్చరిక మాత్రమే. దాంతో ఏదో సాధించేవేమి ఉంటాయి అనుకుంటే పొరపాటు. సమస్యల్లో ఏదో సాధిస్తామని హైప్ క్రియేట్ చేశారు మోడీ భక్తులే. ఇప్పుడు పులి మీద స్వారీ చేశారు, ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్నారు. అది వాళ్ళ స్వయంకృత అపరాధం. ఇప్పటికైనా ప్రధాని నోటి నుంచి ఇలాంటి సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారాలు చేయొద్దు అని చెప్పాలి. రెండవది, బీజేపీ నాయకులు ఇగ్నోర్ చేశాము ట్రంప్ ప్రకటనలు అంటున్నారు. ఎట్లా ఇగ్నోర్ చేస్తారు? ఇది మన గౌరవానికి సంబంధించిన విషయం కాదు, మన సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయం. పాకిస్తాన్ మొదటి నుంచి పిఓకే సమస్యను అంతర్జాతీయ వేదికల మీద లేవనెత్తే ప్రయత్నం చేస్తుంటే దానికి మద్దతుగా ఇప్పుడు ట్రంప్ వ్యవహరించాడు. సింపుల్ గా వదిలేయాల్సిన విషయం కాదు. ఖచ్చితంగా ప్రధానమంత్రి ఇగ్నోర్ చేస్తే భారతదేశ ప్రయోజనాలు ఇందులో ఏమిటి ఉన్నాయి, ఎట్లా ఇగ్నోర్ చేస్తారు? అది ఇక మూడో అంశం ఏంటంటే, పార్లమెంటు సమావేశాలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకు? పాకిస్తాన్ లాగా ఇది సైన్యం నడుస్తున్న ప్రభుత్వం. పార్లమెంట్ లో చర్చించాల్సినవి 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, అసలు ఈ మొత్తం చర్చలో భద్రతా వైఫల్యాలు పక్కకు పోతున్నాయి. పహల్గామ్ భద్రతా వైఫల్యాలు ఎందుకు జరిగినాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా భారత సమాజానికి, పార్లమెంట్ కు. రెండవది, దీర్ఘకాలిక చర్యలు ఏం తీసుకోబోతున్నారు ఉగ్రవాదాన్ని నిర్మూలించడం కోసం. మూడు, పాకిస్తాన్ ఒంటరిపాటు చేయడం కోసం ఇప్పటిదాకా తీసుకున్న చర్యలు ఏమిటి, రేపు ఇంకా పెంచబోతున్నటువంటి చర్యలు ఏమిటి? ఇలాంటి అంశాలన్నీ కూడా పార్లమెంట్ లో స్పష్టంగా ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వీటి మీద చర్చ జరగాలి. అట్లానే ట్రంప్ విషయంలో ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. దాని మీద కూడా ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది పార్లమెంట్ వేదిక మీద నుంచి. అందుకని పార్లమెంట్ సమావేశాలు చాలా సరైన డిమాండ్, అది జరగాల్సిన అవసరం ఉంది. లేకపోతే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మనం అపహాస్యం చేసినట్టు. మహేష్ గారు, ఇక్కడ ఒకటే పాయింట్, ఇప్పుడే రేపు ఉదయం మళ్ళీ ఏదో సిసిఎస్ సమావేశం, క్యాబినెట్ సబ్ కమిటీ అండ్ సెక్యూరిటీ సమావేశం కూడా ఉంటుంది. అంటే ప్రభుత్వం
సరే మీరు అడిగిన ఎవరు అందరూ కోరుతారు పార్లమెంట్ కావాలని ఒక పార్టీ డిమాండ్ చేయడం పార్లమెంట్ ఉన్నదే ప్రజల కోసం కదా చర్చ. అయితే ఇవేమైనా జరుగుతాయని మనం ఆశించవచ్చా, వీటికి సమాధానాలు దొరుకుతాయి అనుకోవచ్చా? నో, వీఆర్ ఎక్స్పెక్టింగ్ గవర్నమెంట్ ఒకవేళ ట్రాన్స్పరెంట్గా ఉండదలుచుకుంటే మోడీ ట్రంప్ ఏదైతే మేము ట్రేడ్ అండ్ టారిఫ్స్ పేరుతో బెదిరిస్తేనే వీళ్ళు దారికి వచ్చినారని చెప్పింది అబద్ధం అని చెప్పాలనుకుంటే అసలు విషయాలు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ వాళ్ళ మీద లైజ్ ఆన్ మోడీస్ గవర్నమెంట్. సో వారు చెప్పాలి, అది ఆల్ పార్టీ మీటింగ్లో చెప్తారా, పార్లమెంట్ అయితే ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ ఇది అండ్ ఆల్ కార్నర్స్ ఆఫ్ ద కంట్రీ విల్ రిప్రజెంట్ కాబట్టి వాళ్ళకందరికీ కూడా విషయాలు అర్థమవుతాయి. అదే ఇలా సందట్లో సడేమి అని అర్థం కాని విషయం ఏంటంటే, ఒకటి విదేశాంగ మంత్రి జయశంకర్ గారు చాలా ఓపెన్గా సీజ్ ఫైర్ మేము 5 PM నుంచి కాల్పులు ఆపేస్తున్నామని చెప్పిండ్రు. ఇక్కడ వారి ప్రతినిధి ఇది పాజ్ అంటున్నారు, కొంతమంది మధ్యలో పాజ్ అంటున్నారు. ఇవన్నీ జరిగితే మరి తిరంగ యాత్ర ఎక్కడిది? ఇప్పుడు నిజంగా సీజ్ ఫైర్ అయితే ఆన్ వాట్ కండిషన్ అనేది చెప్పాలి. దేశ ప్రజలకి మేము ఇట్లా నెగోషియేట్ చేసినామని చెప్పకపోయినా ఈ డిమాండ్స్ కి పాకిస్తాన్ తలొగ్గిందన్నా చెప్పాలి కదా. మనం వి పుట్ ఫార్వర్డ్ ఈ డిమాండ్స్ ఉన్నాయి, వాళ్ళు మనకు అగ్రీ అయినరు, ఇన్ ఫ్యూచర్ విల్ నెక్స్ట్ ఛానల్ టు డిప్లొమసీ. శంకర్ గారు కొన్ని రోజులు మన క్లారిటీ వస్తున్నారు. ఓకే, దట్స్ నో, వి ఆర్ ఎక్స్పెక్టింగ్ హోల్ నేషన్ వాంట్స్ టు నో. ఓకే, మీరు ఆ రోడ్ మ్యాప్ చెప్తే ఛాలెంజ్ టు డిప్లొమసీలో అది ఎట్లా పర్సూ చేస్తారనేది వింటాం. నేను ఒక్క మాట అయితే నేను చాలా చెప్తున్నాను, గౌరీ అనే డ్యూ రెస్పెక్ట్ టు హిమ్, మోడీ ఫ్లాస్ గవర్నమెంట్ చేసుకునే విధానాల మీద కరెక్షన్స్ ఏమైనా సజెస్ట్ చేస్తే దాన్ని కంట్రీకి అట్రిబ్యూట్ చేయొద్దు. దట్స్ వాట్ మై రిక్వెస్ట్. చెప్పండి సార్. ఇప్పుడు ఏమంటున్నారంటే నిన్న మోదీ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు అంటే టెర్రరిజం హ్యాస్ నో ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్తాడు. సెకండ్ థింగ్, ఒకటి ఆపరేషన్ సింధూర్ అనేది ఒక పాలసీ అన్నట్టు, గవర్నమెంట్ పాలసీ అని పట్టుకొస్తున్నట్టు. సో మోదీ గారు ఆన్సరబుల్లా నాట్ ఆన్సరబుల్లా ఎప్పుడు ఆన్సరబుల్ అనేది డెఫినెట్గా ఇప్పుడే వచ్చి మీరు చెప్పండి, మీరు చెప్పేది అంటే అక్కడ ఏంటంటే యుద్ధ భూమిలో ఉన్నాం మనం అంటే ప్లానింగ్ ఉంటుంది మనకు. తర్వాత ఇది ఒక్కసారి ఇమీడియట్గా మనకు అంటే మొత్తం జరిగిపోయింది. ఏదేమైనా కూడా మనం ఒకటే ఏంటంటే చాలా క్లియర్గా ఏం పెట్టాలంటే దేశానికి ఏంటంటే మొత్తం ప్రపంచానికి ఏం చెప్పినామంటే మనం వీఆర్ ఏంటంటే ఎమర్జింగ్ యాజ్ ఎ మిలిటరీ బేస్ అని. మనం ఏంటంటే ఇంకోల మీద మనం డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు మనకి ఏంటంటే యుద్ధం జరిగినప్పుడు మనకు థర్డ్ పార్టీ కంట్రీస్ కూడా మనకు సపోర్ట్ చేసిన ఆయుధాల వల్ల. అంటే ఎప్పటికైనా కూడా పాకిస్తాన్ కనుక మనతో వస్తే పాకిస్తాన్కు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే భారత్ తోటి కొడతామని చెప్పి చాలా క్లియర్గా సోషల్ మీడియాలో వాళ్ళకి ఏంటంటే ఇట్స్ ఆల్ ఎమోషనల్ అటాచ్మెంట్. అడిగినప్పుడు ట్రంప్ విషయం ఖండన ఎక్స్పెక్ట్ చేయొచ్చా ప్రధాని నోటి నుంచి? రెండవది పార్లమెంట్ కాల్ఫర్ చేస్తారా? మూడవది ఆల్రెడీ 2 సార్లు మీకు సమాజం అంతా మద్దతు ఆశించారు, ఒక మనోధైర్యం కావాలి, అఖిలపక్షం పిలిచారు, కనీసం అఖిలపక్షం పిలిచి ఇది జరిగిందని చెప్పే పరిస్థితి కూడా కనపట్ల. అది పాయింట్. అది కాల్పుల విరమణ జరిగి 3 రోజులు అవుతుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇవాళనే తీసుకొచ్చి ఏంటంటే ఇవాళ ఏంటంటే పెట్టాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా సరైన టైంలో పెడతారు. యుద్ధానికి పోయేటప్పుడు కూడా అఖిల పక్షాన్ని పిలిచిండ్రు, చెప్పిళ్ళు, సిచ్యువేషన్ చెప్పిళ్ళు, అందరు సపోర్ట్ చేసినారు. ఇదేంటంటే మన ఏంటంటే మనకి డెమోక్రటిక్ కంట్రీ ఇది. మనకేంటంటే పాకిస్తాన్ అఖిల పక్షంలో కూడా సరే ఆ రోజంటే ఎవరు అడగలేదు. కానీ ఇప్పుడు పాయింట్ అటు ప్రతిపక్ష రాజ్యసభ లోక్సభలో ప్రతిపక్ష పార్టీల ఇద్దరు వచ్చారు. ఒక మీటింగ్ అంటే 2 మీటింగ్లకి ప్రధాని హాజరు కాకపోవడం మీద సమాజం ప్రశ్నించకూడదా సుభాష్ గారు? ఎందుకు హాజరు కాకూడదనే ప్రశ్న రాకూడదా? ప్రశ్నిస్తలేరు అని చెప్పి ఏంటంటే మనం ఏంటంటే అడుగుతున్నామా? ఎందుకు ప్రశ్నించాలని చెప్పి, ఎందుకు ప్రశ్నించకూడదు అని చెప్పి అడుగుతున్నామా? అది ఏంటంటే సమయంలో పెడతారు. బట్ ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో ప్రతిపక్షాలు కానీ ఇంకా వేరే సమాజంలో ఉన్న వాళ్ళు కానీ ఈ ట్రోలింగ్ దాని మీద పడి ఆ ట్రాప్లో పడొద్దు అన్నట్టు. మనం ఆ ట్రాప్లో పడేందంటే మనం ఏంటంటే చిన్నగా వేసుకోవద్దు అన్నట్టు. తర్వాత ట్రంప్ ఎందుకు ఏంటంటే వారికి ఏంటంటే మొత్తం సమాధానం చెప్పాలంటే 100% సమాధానం చెప్తారు. మనం ఏంటంటే వాళ్ళ మీద డిపెండ్ కాలేదు. మనం ఇవన్నీ వస్తుంటాయి. సుభాష్ భాయ్ చెప్పడం కాదు, ఆ దేశంలో ఉన్న ప్రధాని హోంమంత్రి వాళ్ళు చెప్పాలి, విదేశాంగ మంత్రి. అంటే సుభాష్ గారు చెప్తే సుభాష్ గారు చెప్తే టీవీ డిబేట్ వాళ్ళు సాటిస్ఫై అవుతారు, మోడీ గారు చెప్తే దేశం అంతా సాటిస్ఫై అవుతారు కదా. చెప్తారు భయపడుతుందా చెప్పాలి. అందరూ సాటిస్ఫై కాలేదా? సాటిస్ఫై అయిన తర్వాతనే కదా తిరంగా యాత్ర అంటే మొదలు పెడతారు. మీరు కూడా రండి తిరంగా యాత్రలో. మీకన్నా ముందే చేసిన సాలిడారిటీ యాత్ర, అప్పుడు బీజేపీ నాయకత్వం ఏడుందో మేము కార్యక్షేత్రంలో సైనికులు ఉన్నప్పుడు జెండా పట్టుకొని వాళ్ళకి మద్దతుగా నిలబడింది మేము. రైట్. మొత్తంగా
ఎందుకు ట్రంప్ పదే పదే దీన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు? భారత ఉన్నతాధికారులు దీనికి ఖండనిస్తే సరిపోతుందా? ఇది సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తున్నట్ట, లేదా భారత గౌరవానికి భంగం అన్నది ఒక అంశం అయితే, భారత్ ఆపరేషన్ సింధూర్ పూర్తిగా విజయం సాధించినట్టే భావించాలా? ఇది పాజా, కనీసం ఆ ముష్కర్లను తిరిగి మనం పట్టుకోవటమో చంపటమో చేయగలుగుతారా ఎవరైతే ఆ సింధూరం తీశారన్న ప్రశ్నలు అయితే పదే పదే తలెత్తా ఉన్నాయి. అయితే యుద్ధం చేయాలా వద్దన్నది నిర్ణయించాల్సింది సోషల్ మీడియాలో, టీవీ చర్చల్లో కాదు, ప్రభుత్వాలే చేయాలి. అందుకే సమాజం మొత్తం ప్రభుత్వానికి ఆ సంఘీభావాన్ని, ఆ మద్దతుని ప్రకటన రోజు ఇచ్చింది. అయితే ఏం జరుగుతుంది? పార్లమెంటు జరుగుతుందా, లేకపోతే అఖిలపక్షంలో వివరణ వస్తుందన్నది వేచి చూడాలి. చర్చలో పాల్గొన్న మహేష్ గారికి, అలాగే సుభాష్ గారికి, వీరయ్య గారికి, గౌరీశంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.